వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్క్ టెస్ట్ పేపర్ 1కి సంబంధించినటువంటి పార్ట్ 1లో 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. మరి రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ 16th క్వశ్చన్ ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది. ఒకసారి చూడండి. ఆ 16th క్వశ్చన్ ఏంటి అనేది చూస్తే, కన్వర్ట్ 75% ఇంటూ ఏ ఫ్రాక్షన్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. 75%ను కనిష్ట రూపంలో గల భిన్నంలోకి మార్చండి అంటాం. 70% అంటే శాతాన్ని భిన్న రూపంలో మనం ఎట్లా రాసుకుంటాం? ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పుకున్నాం. 75/100 అంతే. పర్సంటేజ్ అనేది ప్రతి ఎవ్రీ 100. 25 3 జా 25 4 జా క్యాన్సిల్ అది. 3/4 ఇస్ ద ఆన్సర్. మనకు 3/4 ఎక్కడుంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. 16th బి ఇస్ ద రైట్ ఆన్సర్. 17th చూడండి. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ విత్ సైడ్ 5 సెంటీమీటర్స్ ఈజ్. 5 సెంటీమీటర్ల భుజం గల ఘనం యొక్క ఉపరితల వైశాల్యం. సమఘనం అంటాం. ఘనం అన్నాడు. ఘనం ఉపరితల వైశాల్యం. మనకు 2 వస్తాయి. ఘనానికి సూత్రాలు 3 వస్తాయి. ప్రక్కతల వైశాల్యం వస్తుంది, సంపూర్ణతల వైశాల్యం వస్తుంది, ఘన పరిమాణం వస్తుంది. వైశాల్యం అన్నాడు కాబట్టి ప్రక్కతల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది. ప్రక్కతల వైశాల్యం ఏమో 4a², సంపూర్ణతల వైశాల్యం ఏమో 6a². కానీ ఇక్కడ ఓన్లీ ఉపరితల వైశాల్యం అన్నాడు. ప్రక్కతలంలే సంపూర్ణతలంలే. కాబట్టి ఉపరితల వైశాల్యం అన్నప్పుడు ఉపరితల వైశాల్యాన్ని మనం సంపూర్ణతల వైశాల్యం కిందనే ట్రీట్ చేయాలి. ఉపరితల వైశాల్యం అని ఎప్పుడైనా అడుగుతాడో దాన్ని మనం ప్రక్కతల వైశాల్యం చేయొద్దు. ప్రక్కతల వైశాల్యం అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం అని అడిగితే ఓకే, పర్వాలేదు, డైరెక్ట్ చేసేస్తాం. కాబట్టి ఇప్పుడు 6a² ఇస్ ద ఫార్ములా. 6a². ఏ ఎంత ఇచ్చిండు? ఉపరితల 5 సెంటీమీటర్స్ ఇచ్చిండు ఏ. కాబట్టి 6 × 5². 6 × 5² అంటే 25. 25 5 6 జా 150. 150 ఎక్కడుంది మనకు? 150 చదరపు సెంటీమీటర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు ప్రక్కతల వైశాల్యం 100 కూడా ఇచ్చింది చూడండి. ప్రక్కతల వైశాల్యం 100 వస్తుంది. కన్ఫ్యూజన్లో 100 పెట్టొద్దు. ఉపరితల వైశాల్యం అన్నప్పుడు మొత్తం సంపూర్ణతల వైశాల్యం కింద తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఇచ్చిండు. 18th క్వశ్చన్ నెంబర్ 18లో, ఇఫ్ 3x + 5 = 20 దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. 3x + 5 = 20 అయితే x విలువ ఎంత అంటుండు. సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడమే. లెఫ్ట్లో ఉన్న 5 రైట్లోకి తీసుకెళ్తాం. 20 - 5. 3x = 15. x = 15/3. 3 1 జా 3 5 జా. సో x = 5. ఇక్కడ ఉంది x 5. బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 19లో, హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 2 hours and 15 minutes. 2 గంటల 15 నిమిషాల్లో మొత్తం ఎన్ని సెకండ్లు ఉంటాయి? క్యాల్కులేట్ చేయడమే. 2 గంటలు అన్నాడు, 15 నిమిషాలు అన్నాడు. 1 గంటకు 60 నిమిషాలు, ఇంకో గంటకు 60 నిమిషాలు, 15 ఇంకో 15 నిమిషాలు ఇచ్చింది కాబట్టి 15 నిమిషాలకు 15 నిమిషాలు రాసేసినాం. ఎంత అయింది? అది 120 135 మినిట్స్ అయింది. మినిట్స్ అడగట్లే ఇక్కడ, మనకి సెకండ్స్ అడుగుతుంది. ఇవి మినిట్స్. 1 minute = 60 seconds. మనకు తెలుసు 60 seconds. సో 135 × 60. 0 వదిలేయండి, 6 తోటి చేయండి. 6 5 30. 3 0 కూడా పక్కకు పెట్టుకోండి, సరిపోతుంది. 18 21 2 6 1 6 8. సో ఆన్సర్ 8100 seconds. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20లో, ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 4652 ఈజ్. 4652 సంఖ్యలో r యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల మొత్తం ఎంత? 4652లో r యొక్క స్థాన విలువ ఎంత? 600. సహజ విలువ ఎంత? 6. రెండింటి మొత్తం చేయమంటారు. 606. సింపుల్ క్వశ్చన్.
606 ఎక్కడుంది మనకి ఇక్కడ ఆన్సర్ 606. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21లో ఏ ట్రయాంగిల్ విత్ ఆల్ 3 sides ఆఫ్ డిఫరెంట్ లెన్స్ ఈజ్ కాల్డ్. 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉన్న త్రిభుజాన్ని ఏమంటారు? సమబాహు త్రిభుజమా, సమద్విబాహు త్రిభుజమా, విషమబాహు త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా? అంటే భుజాలను బట్టి 3 రకాలు ఉంటాయి త్రిభుజాలు, కోణాలను బట్టి 3 రకాలు ఉంటాయి. భుజాలను బట్టి 3 రకాలు మనకు విషమబాహు త్రిభుజం, సమద్విబాహు, సమబాహు. కోణాలను బట్టి అయితే అల్పకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం. ఇవి త్రిభుజాలు రకాలు. భుజాలను బట్టి అడిగింది కాబట్టి లంబకోణ త్రిభుజం కాదు మనకు. విషమబాహు, సమద్విబాహు, సమబాహు. సమబాహు అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి, 3 భుజాలు వేరు వేరు. సమద్విబాహు అంటే 2 భుజాలు ఉండాలి, విషమబాహు త్రిభుజం. సో 3 భుజాలు వేరువేరుగా ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజం ఉంటాం మనం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను ఇక్కడ పర్సంటేజ్ అడిగిండు. వాట్ ఈజ్ 20% ఆఫ్ 450? 450లో 20% ఎంత? మీ క్యాల్కులేషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం యాక్చువల్ క్యాల్కులేషన్ ఎట్లా వేస్తాం? 450 × 20/100. శాతం ఏదైతుందో దాని భిన్నంలోకి రాసుకుంటాం. ఒక జీరోకి ఒక జీరో, ఇంకో జీరోకి ఇంకో జీరో. 45 2 90. 90 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 90 రైట్ ఆన్సర్. కాబట్టి మనకు ఇక్కడ ఎట్లా ఈజీగా చేయొచ్చు? 450లో 10% ఎంత అవుతుంది? 10% 45 అవుతుంది. ఒక ఫస్ట్ సంఖ్యను వదిలేస్తాం, 0 అంటే 45 డైరెక్ట్. ఇంకో 10% ఎంత? 45. టోటల్ ఎంత? 90. సో అట్లా కూడా చేయొచ్చు మనం. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 23లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లీఫ్ ఇయర్? కింది వాటిలో లీఫ్ సంవత్సరం ఏది? ఈ లీఫ్ సంవత్సరానికి సంబంధించి మీకు సెంచరీస్ వచ్చినప్పుడు ఎట్లా వేయాలి, సెంచరీస్ రానప్పుడు ఎట్లా వేయాలి అనేది చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో ఇక్కడ లీఫ్ సంవత్సరం అన్నప్పుడు సెంచరీస్ ఏవి కావు ఇందులో. కాబట్టి 2021 ఒకటి ఇచ్చిండు, 2022 సీక్వెన్స్ ఇచ్చిండు, 2023, 2024. ఇట్లా మనకు సెంచరీస్ కానప్పుడు ఇచ్చినప్పుడు 4 టేబుల్లో ఏదైతే డివిజిబుల్ అవుతుందో అది లీఫ్ ఇయర్, లీఫ్ సంవత్సరం అవుతుంది. ఇది 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 4 యొక్క డివిజిబిలిటీ రూల్స్ కూడా మనం స్టార్టింగ్ వీడియోస్లో చెప్పుకున్నాం. కొత్త వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ కనిపిస్తాయి. సో మీరు పాత వీడియోస్ అన్నీ చూడొచ్చు. అవన్నీ చూస్తే మీకు యూజ్ఫుల్గా ఉంటాయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. పాత వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ చూసుకోవచ్చు. కాబట్టి 4 టేబుల్ ఏం చూస్తాం మనం? యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్ మాత్రమే చూసుకుంటాం. 4 టేబుల్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చింది? 1 4 5 6 7 8 9 8 4 అని ఉంది అనుకోండి సంఖ్య. ఇక్కడ ఒక 9 ఇంకోటి వచ్చింది. ఈ పెద్ద సంఖ్య అంతా వదిలేస్తాం మనం, ఇదంతా వదిలేసి ఈ 84 ఒక్కటి చూస్తాం. 84 4 టేబుల్ వస్తుంది. ఆ 4 2 4 1 వచ్చేసింది. కాబట్టి టోటల్ నెంబర్ వచ్చేస్తుంది 4 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 21 రాదు 4 టేబుల్ కాబట్టి ఇది కాదు. 22 కూడా రాదు 4 టేబుల్. 4 5 20, 4 6 24 వచ్చేది ఇదే మనకు. 23 కూడా కాదు, 24 కూడా కాదు. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్వంటీ-ఫోర్త్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబాయిడ్ విత్ లెంత్ 10 cm, బ్రెడ్త్ 8 cm అండ్ హైట్ 5 cm. క్యూబాయిడ్ లెంత్ ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు 10 cm, బ్రెడ్త్ ఇచ్చిండు 8 cm, హైట్ ఇచ్చిండు 5 cm. ఘనపరిమాణం అడిగిండు. ఫార్ములా తెలిసి ఉండాలి మనం. ఫార్ములా తెలియకపోతే ఇక్కడ ఏం చేయలేము మనం. కాబట్టి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం L × B × H. దీర్ఘఘనం ఘనపరిమాణం. సో అన్నిటిని మల్టిప్లై చేయడమే. 10 × 8 × 5. సో 10 అటు నుంచి 2 మల్టిప్లై చేసినాం అనుకో. 10 × 8 5 40, 40 10 400. 400 ఘన సెంటీమీటర్లు. ఇక్కడ ఉంది 400 ఘన సెంటీమీటర్స్ మనకు ఏలో ఉంది. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ అకార్డింగ్ టు NCF 2005 ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఈజ్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం
2005 ప్రకారం పాఠశాలలో గణిత విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? టు ఇంప్రూవ్ క్యాల్కులేషన్ స్కిల్స్, లెక్కింపు నైపుణ్యాలను మెరుగుపరచడం, మ్యాథమెటిజైజేషన్ ఆఫ్ ది చైల్డ్స్ థాట్ ప్రాసెస్, పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం, టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, టు టీచ్ ఫార్ములా స్ట్రిక్ట్లీ, సూత్రాలను ఖచ్చితంగా నేర్పించడం అనేది కాదు, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం అనేది కాదు. ఈ రెండిట్లలో లెక్కింపు నైపుణ్యాలను మెరుగుపరచడం లేదా పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం. అంటే లెక్కింపు నైపుణ్యాలను మెరుగుపరచడం ఒకటే ఉద్దేశం కాదు, అక్కడ వన్ ఆఫ్ ఉండొచ్చు, కానీ ప్రధానంగా ఏంటి, మనకు పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని గణితీకరించడం అనేది ప్రధాన ఎయిమ్ కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 25కి బి అనేది రైట్ ఆన్సర్. 26 విచ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ప్రొసీడ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. గణిత బోధనలో నిర్దిష్ట అంశం నుండి సాధారణ అంశానికి వెళ్ళే పద్ధతి ఏమంటారు? ప్రొసీడ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ విశ్లేషణ సంశ్లేషణ కావివి. సో ఇందులో కన్ఫ్యూజ్ కావద్దు, ఇండక్టివ్ డిడక్టివ్లో కన్ఫ్యూజ్ కావద్దు. మీరు కన్ఫ్యూజ్ అయితే కష్టమవుతుంది. కాబట్టి ఇండక్టివ్ ఏంటి, డిడక్టివ్ అంటే మనకు ఫార్ములా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తెలిసిన ఫార్ములాలో అప్లికేషన్ అప్లై చేసి సొల్యూషన్ చేస్తే డిడక్టివ్. ఫార్ములా తెలియకుండా ఫార్ములా ఎట్లొచ్చిందో రాబట్టే దాన్ని మనం ఇండక్టివ్ అంటాం. ఇక్కడ నిర్దిష్టం నుంచి సాధారణ అంశానికి అంటుంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇండక్టివ్ మెథడ్ ఇస్ ద 26A ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో పాలిగాన్స్ యొక్క అంతర్కోణాల మొత్తం జనరలైజ్ చేసే విషయంలో టీచర్ అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేసి, ట్రయాంగిల్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ట్రయాంగిల్ 180 సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి 180 చేసుకుంటూ వెళ్ళడం, అట్లా చేసుకుంటూ వెళ్ళడం. లేదా సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 4 అంటే 2 రెండింటిని యాడ్ చేస్తే 2 స్క్వేర్ వస్తుంది. ఇట్లా దీనికి ఫార్ములా జనరేట్ చేస్తాం. +1 +3 +5 సో ఆన్ n అంటాడు. n అనేది కూడా ఒక ఆడ్ నెంబర్, n ఆడ్ నెంబర్. దీని ఎన్ని వస్తుంది, n నెంబర్స్ ఉన్నాయో 10 స్క్వేర్ వస్తుంది. అంటే జనరలైజ్ చేయడం. ఇట్లా చేసేదాన్ని మనం ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అంటాం. సో నిర్దిష్ట అంశం నుంచి సాధారణ అంశానికి వెళ్ళే పద్ధతి ఇండక్టివ్ మెథడ్. చూడండి ఇక్కడ, ద ఎవాల్యూషన్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు చెక్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఈజ్. అభ్యాస ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థుల పురోగతిని తనిఖీ చేయడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? ఎట్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్, ఎట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్. అప్పుడు మనకు జరుగుతున్నప్పుడు నుంచే ఎవాల్యూషన్. ఎట్లాంటి ఎవాల్యూషన్ నిర్వహిస్తాం మనం? సంగ్రహణాత్మక మూల్యాంకనం అండి. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎస్ఏ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్. సంగ్రహణాత్మక మూల్యాంకనం మనం 2 times మాత్రమే పెడతాం, మధ్యలో ఒకసారి, లాస్ట్కి ఒకసారి. అంటే ఒక సమ్ ఆఫ్ సిలబస్, మనం అనుకున్నటువంటి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సిలబస్లో విద్యార్థులు ఎంతవరకు వాటి యొక్క స్కిల్స్ నేర్చుకున్నారు, అకాడమిక్ స్టాండర్డ్స్లో ఎంతవరకు ఉన్నాయి అనేది చెప్పడానికి నిర్వహిస్తాం. కాబట్టి ఇది కాదు, మనకు ప్రక్రియ జరుగుతున్నప్పుడు కాదు. ఇప్పుడు లోప నిర్ధారణ అంటే చెప్పుకున్నాం మనం. లోప నిర్ధారణ మూల్యాంకనం ఎప్పుడు చేస్తాం మనం? విద్యార్థి ఎక్కడైతే వెనుకబాటు ఉన్నాడో దాన్ని సరిచేయడానికి స్థాన నిర్ధారణ, ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ కూడా చెప్పుకున్నాం మనం. ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ ఎప్పుడు చేస్తాం? ఆ స్టాండర్డ్కి విద్యార్థి సరిపోతాడా లేదా అనేది ఎవాల్యూషన్ చేయడాన్ని ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ అంటాం. సో ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యూషన్ ఏంటి? ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి అభ్యాస ప్రక్రియ జరుగుతున్నప్పుడు కూడా జరిగేది ఎవాల్యూషన్, ఫార్మేటివ్ ఎవాల్యూషన్. దట్ ఈస్ ద ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అంటాం. సో ఫార్మేటివ్ ఎవాల్యూషన్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28లో, ఏ జియోబోర్డ్ ఈజ్ ఏ టీచింగ్ ఎయిడ్ ప్రైమర్లీ యూజ్డ్ టు టీచ్. జియోబోర్డ్ అనే బోధన ఉపకరణం ప్రధానంగా దేనిని బోధించడానికి ఉపయోగిస్తారు? జియోబోర్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 2-3 times ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా వచ్చింది. స్థాన విలువలు కాదు,
గుణకారం కాదు, సంఖ్యా వ్యవస్థ కాదు. జ్యామితీయ ఆకృతులను మరియు వాటి లక్షణాలను బోధించడానికి జియో బోర్డును ఉపయోగిస్తాం. స్పెషల్గా జియో బోర్డు జ్యామితీయ ఆకృతులను బోధించడానికి ఉపయోగపడే ఒక బోధనా ఉపకరణం. కాబట్టి జియో బోర్డ్ అనగానే మీరు జామెట్రికల్ షేప్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్, జ్యామితీయ భావనలు గుర్తుకు రావాలి జియో బోర్డ్ అనగానే. సో 28 is the B is the right answer. 29th, mathematics is the mirror of civilization. Who states this? గణితం నాగరికతకు అద్దం వంటిది అని ఎవరు చెప్పారు? ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. 29th ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. హగ్బెన్ అనే స్టేట్మెంట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అవసరం లేదు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నాగరికత, గణితం అనేది అద్దం వంటిది నాగరికతగా అని చెప్పింది హగ్బెన్. చూడండి, ద లాజికల్ ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఈజ్. ఒక సంక్లిష్ట సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టి పరిష్కారాన్ని కనుగొనే తార్కిక ప్రక్రియ. సో ఇక్కడ మనకు తార్కిక ప్రక్రియ, సంక్లిష్ట భావన అంటుంది కాబట్టి చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టడం అనేది ఇక్కడ ఆగమన నిగమనంలో రాదు, సంశ్లేషణ విశ్లేషణలో వస్తుంది. సో అనాలిసిస్ మెథడ్ ఈజ్ ద కరెక్ట్. ఇది ఇందులో మనం చిన్న చిన్న భాగాలుగా విడదీసి తార్కిక ప్రక్రియ ద్వారా నిరూపణ చేస్తాం. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఇప్పటి వరకు మార్క్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ పేపర్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్స్, పేపర్ 2 వాళ్ళు చూసినా నష్టం ఏం లేదు, వారికి లాభమే, ఇబ్బంది ఏం లేదు. సో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ మార్క్ టెస్ట్తో మళ్ళీ కలుద్దాం, లేకపోతే ఏదైనా టాపిక్తో కలుద్దాం.